ప్రపంచ స్థాయిలో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించే అవకాశం భారత అథ్లెట్లకు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. మన్ కీ బాత్ 112వ ఎపిసోడ్లో భాగంగా ప్రజల ముందుకొచ్చిన మోదీ ప్యారిస్లోని మన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలపాలని విజ్ఞప్తి చేశారు. అసోంలోని చరాయ్ దేవ్లో అహోం రాజవంశీకులు నిర్మించిన మొయిదమ్స్ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించే అవకాశం మన ఆటగాళ్లకుందని ప్యారిస్ ఒలింపిక్స్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ 112వ ఎపిసోడ్ ద్వారా మోదీ తన మనసులోని భావాలను వెల్లడించారు. ఒలింపిక్స్లో పథకం గెలిస్తే ఎందరికో స్ఫూర్తి కలుగుతుందన్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో టాప్ 5కు చేరుకున్న భారత బృందాన్ని ప్రధాని మోదీ అభినందించారు. पूरी दुनिया में पेरिस ओलंपिक्स छाया हुआ है। ओलंपिक्स हमारे खिलाड़ियों को विश्व पटल पर तिरंगा लहराने का मौका देता है, देश के लिए कुछ कर गुजरने का मौका देता है। आप भी अपने खिलाड़ियों का उत्साह बढ़ाइए। चीयर फॉर भारत। అసోంలోని చరాయ్ దేవ్లో అహోం రాజవంశీయులు నిర్మించిన మొయిదమ్స్ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. భారత్ నుంచి యునెస్కో జాబితాలో చేరిన 43వ ప్రదేశంగా నిలిచినట్లు చెప్పారు. అహోం రాజవంశీకులు వారి పూర్వీకుల మృతదేహాలను, విలువైన వస్తువులను చారాడ్ దేవ్ మొయిదమ్స్లో ఉంచేవారని ప్రధాని తెలిపారు. యునెస్కో గుర్తింపు వల్ల పర్యాటకం పెరుగుతుందన్న మోదీ యాత్రికులు ఈ ప్రదేశాన్ని తమ యాత్రలో భాగం చేసుకోవాలని కోరారు. ఆగస్టు 7న చేనేత ఉత్పత్తుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపిన మోదీ హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రజలను కోరారు. స్థానిక ఉత్పత్తులను మై ప్రొడక్ట్ మై ప్రైడ్ పేరిట సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని సూచించారు. దేశంలో ఖాదీ వస్త్రాల కొనుగోళ్లు 400% పెరిగాయని గుర్తు చేసిన ప్రధాని ఆగస్టు నుంచి ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు. డ్రగ్స్ కట్టడికి, బాధితుల రీహాబిటేషన్ కోసం కొత్త పోర్టల్ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రధాని వెల్లడించారు. की ये चिंता होती है कि कहीं उनका बच्चा ड्रग्स की चपेट में ना आ जाए। अब ऐसे लोगों की मदद के लिए सरकार ने एक विशेष केंद्र खोला है जिसका नाम है मानस। ड्रग्स के खिलाफ लड़ाई में ये बहुत बड़ा कदम है। कुछ दिन पहले ही मानस की हेल्पलाइन और पोर्टल को लॉन्च किया गया है। सरकार ने एक टोल फ्री नंबर 1933 जारी किया है। इस पर कॉल करके कोई भी जरूरी सलाह ले सकता है या फिर रिहेबिलिटेशन से जुड़ी जानकारी ले सकता है। अगर किसी के पास ड्रग्स से जुड़ी कोई दूसरी जानकारी भी है तो वो इसी नंबर पर कॉल करके नारकोटिक्स कंट्रोल ब्यूरो के साथ साझा भी कर सकते हैं। मानस के साथ साझा की गई हर जानकारी गोपनीय रखी जाती है। మన్ కీ బాత్ ప్రసారాన్ని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీక్షించారు. ఢిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి పరిషత్తులో పాల్గొన్న అనంతరం ఈ ప్రసారాన్ని లైవ్లో వీక్షించారు.